ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ నిమిషాలు హాఫ్ అవర్ 1 అవర్ చెప్పేసి పిలుచుకుంటుంటారు, ఏదో ఒకటి చెప్పి పిలుచుకుంటుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన మైండ్ అనేది రిలాక్స్గా ఉండాలి. మనం ఎన్నో టెన్షన్ నుంచి ఏదో కమిట్మెంట్తో బయట నుంచి ఇక్కడికి వచ్చుంటాము. మన మైండ్ కొద్ది రిలాక్స్గా ఒక హాఫ్ అవర్ 1 అవర్ చేసుకున్నామంటే మంచి బెనిఫిట్స్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. అలాగే సెకండ్, మనతో చాలా డిస్టర్బ్ చేసేది మనం వదలకుండా ఉండేది మన మొబైల్. ఆ మొబైల్ని ఒక హాఫ్ అన్ అవర్ స్విచ్ ఆఫ్ లేదా సైలెన్స్ పెట్టామంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్లాన్ జరుగుతూ ఉంటుంది, మంచి మూమెంట్లో ఉంటాము, పక్కన రింగ్ అవుతుంది. రింగ్ అయినప్పుడు పక్కన ఉన్న డిస్టర్బ్ అవుతారు, ఆ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ అని సైలెన్స్ పెట్టేది. నా మొబైల్ కూడా సైలెంట్తో పెట్టాను, స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. దయచేసి అది మాత్రం ఫస్ట్ చేసేయండి సార్. అలాగే మనం ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు మన ఇష్ట దైవాన్ని ఒక 2 minutes ట్రై చేసుకుంటాము. కాబట్టి మనం కూడా మన చేసుకునేసి మన దైవాన్ని ఒక 2 minutes ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకొని మనం స్టార్ట్ చేద్దాము. ఓకే సార్, 2 minutes. ఇప్పుడు మనము ఇక్కడ సబ్జెక్ట్ ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఖర్చును ఎలా తగ్గించుకోవాలి, అదే ఖర్చును ఏ విధంగా ఖర్చు చేస్తే ఆదాయం ఎలా వచ్చేది, దాని గురించి మనం తెలుసుకోబోయే ముందు మన గ్రేట్ డైనమిక్ లీడర్ ఇన్వైట్ చేస్తాము. ఇన్వైట్ చేసినప్పుడు మనము కొద్ది బాగా మోటివేషన్ చేస్తూ క్లాప్స్తో సార్ని ఇన్వైట్ చేస్తాము. అదే మన చిత్తూరు లెజెండ్ డైనమిక్ లీడర్, చిత్తూరు రేవంత్ టీమ్ ఫౌండర్, డైలీ సీలింగ్ అచీవర్, ట్రూకార్ అచీవర్, మెంటర్, మోటివేటర్ మిస్టర్ బాలాజీ సార్. వెల్కమ్ టు all of you. Money evening all of you. evening sir. ఈరోజు వర్షం కారణంగా డిస్టర్బెన్స్ వచ్చేవాళ్ళకంతా అంతేనా? అవును సార్. ప్రకృతికి ఎవరు అడ్డు చెప్పరు కాదు, దాని డ్యూటీ కరెక్ట్గా చేస్తాం. దేని డ్యూటీ? ప్రకృతి డ్యూటీ. నువ్వు ఉండవని వాన రాకుండా ఉంటుందా? డ్యూటీ కరెక్ట్గా రావాలనుకుంటే వచ్చేస్తుంది. దానికి అడ్డు ఇది ఉంది అది ఉంది అనేది. ఇప్పుడు మనం కూడా లైఫ్లో ఏదైనా సక్సెస్ కావాలంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం స్టాప్ కొని రావచ్చు. అవునా కదా? ప్రకృతి ధర్మం ఎలా ఉంటుందో అలానే ఉంటుందంటే అలాగే ఉంటుంది. సో మనీ ఈవినింగ్ చెప్పండి ఒకసారి. మనీ ఈవినింగ్. ఇంకోసారి చెప్పు. మనీ ఈవినింగ్. ఎందుకు మనీ ఈవినింగ్ చెప్పాలా? మామూలుగా చెప్తా ఉంటాము. మనం ఏదైతే పదే పదే చెప్తామో అది మనకు తిరిగి వస్తుంది. నువ్వు ఏదైతే పదే పదే చెప్తావో అది నువ్వు. ఇది యూనివర్స్ ధర్మాలు అంటారు. ఏం ధర్మాలు? యూనివర్సల్. పదే పదే నువ్వేం చెప్తావు అదే. నేను డాక్టర్ అనే చిన్నప్పటి నుండి ఒక పిల్లోడికి చెప్తా వచ్చినావు అనుకో, వాడు పెద్దోడు అయిన తర్వాత డాక్టర్. మీరు కావాలంటే చూడండి, ఈ పర్సన్ బాగా చదువుతాడు, ఈ పర్సన్ బాగా చదవలేదు, అట్లా చెప్తారండి. మీరు పర్వాలేదు, వీడు కొంచెం వేస్ట్, వీడు పర్వాలేదు, వీడు వేస్ట్ అనండి. వాడి మైండ్ సెట్ అదే విధంగా సెటప్. మొత్తానికి మనం ఏదైతే చెప్తామో అదే మనం ఏదైతే చెప్తామో అదే మనకు వస్తుంది. మన నోటిలో ఏం మాట వస్తుందో మన జీవితం అదే. మంచిగా మాట్లాడితే మంచి వస్తుంది, చెడ్డగా మాట్లాడితే చెడ్డ వస్తుంది. మీ పేరేమి? యతీషా? కొత్త కొత్త పేరు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, తెలుసుకుందాం. యతీష్ సార్ బాగుండారా? యతీష్ సార్ బాగుండారా? మరి నేను అడగలేదు. కుమారి మేడం జ్యోతి మేడం బాగున్నారా?
బాగున్నాను మీరు ఇక్కడ తిరిగి రాలేదు. ఇప్పుడు చెప్పండి సార్, ఎత్తి సార్ బాగున్నారా? ఇది రావాల అదే కదా. అప్పుడు నేనేమైతే అడిగినానో అదే తిరిగి వచ్చింది, అంతేనా? అంతే యతీష్ సార్ని బూతులంతా తిడతాను. ఇప్పుడు బాగుంటారా బాగా సార్ అంటారా? నేను కూడా బూతులు తిడతాను సార్ అని చెప్పు. అదే కదా, నేను తిడితే అదే వస్తుంది. అప్పుడు మనము పెద్దోళ్ళు ఒక మాట చెప్పింటారు, ఏం తెలుసా? మన నోటిలోని మాట, అది అందరూ చెప్పు. మన నోట్లో ఉన్న మాట, అందరూ చెప్పు. మన నోట్లో ఉన్న మాట నుదుటి మీద రాత. నుడిటి మీద రాత. నువ్వు అందరితో మంచిగా మాట్లాడితే మీకు వాళ్ళు ఎలా ఉంటారు? నువ్వు చెడ్డగా మాట్లాడితే సరిగా అది దాన్ని తలరాత. అర్థమైంది కదా? ఎస్ సార్. అప్పుడు యద్భావం తద్భవతి. చెప్పు. భావం తద్భవతే. ఏం చెప్తే నువ్వు ఏం చెప్తావో ఏం చేస్తావో అది తిరిగి వస్తుంది. అప్పుడు ఏం చెప్తాము? మనకేం కావాలా? మనకేం కావాలా? డబ్బు. ఏం చెప్తే అది వస్తుందని అప్పుడు మనకేం కావాలో అదే చెప్తాం. చెప్పు. మనకేం కావాలో అదే చెప్తాం. మనకేం కావాలి? డబ్బు. వేరే ఏం వద్దా? ఆరోగ్యం. ఆరోగ్యం, డబ్బు. హెల్త్ వెల్త్. చెప్పు. హెల్త్ వెల్త్. రెండు కావాలి. హెల్త్ వెల్త్ రెండు కావాలి. కానీ డబ్బు లేదనుకో జబ్బు వచ్చేస్తుంది. డబ్బు లేదనుకో జబ్బు వచ్చేస్తుంది. అవునా లేదా? లేని 3 రోగాలు కూడా. అదే డబ్బు నిందనుకో సంతోషంలో అన్నీ పోతాయి. మనం ఎప్పుడైతే సంతోషంగా హ్యాపీగా ఉంటామో అప్పుడు మనం కోరుకునేది అన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. నువ్వు బాధల్లో కష్టాలు అట్లా ఫీలింగ్గా ఉన్నావనుకో అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఉండేవన్నీ కూడా ఏమవుతాయి? పూడుస్తాయి. అప్పుడు మనకు అన్నీ కావాలంటే మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. అది ఎందుకంటే వచ్చేస్తే మళ్ళీ సంతోషంగా ఉంటాయి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. నువ్వు ఏం చెప్తావో అది వస్తుందండి కదా. ఏం బాగుంటుంది అర్థం అవుతుంది కదా. అవును సార్. అప్పుడు ఆ మంచి మాటని మనం చెప్తే మనకేం రాబోతుంది? సంతోషం రాబోతుంది. అంతే కదా? చెప్పండి. సంతోషంగా. సంతోషంగా. ఎలా ఉండాలి? సంతోషంగా. ఇంకొంచెం సంతోషంగా. సంతోషం బాధల్లో ఆ పేరు మీరు ఫీల్ అవుతా చెప్పు, అదే వస్తుంది. మన మైండ్ సెట్కి ఉండే పవర్ ఏమంటే బాహుబలి సినిమాని కూడా క్రియేట్ చేసింది. దేనికి సెట్ అంటే అది మైండ్ సెట్. బాహుబలి సినిమా మైండ్లో క్రియేట్ చేసుకున్న తర్వాతనే అవుట్పుట్ వస్తుంది. అవునా? ఎస్ సార్. ఈ బోర్డు ఎట్లా తయారు చేసినట్టు తెలుసా? మైండ్కి దా పవర్ ఇలా తయారు చేయండి. అప్పుడు మైండ్కి పవర్ ఉందా లేదా? ఉంది సార్. అప్పుడు మైండ్కి పవర్ ఉంది. మైండ్తో గేమ్ ఆడండి. నేను ఆరోగ్యంగా ఉండాలి. చెప్పు. నేను ఆరోగ్యంగా ఉండాలి. మెల్లగా. నేను ఆరోగ్యంగా ఉన్నాను. కొంచెం వ్యాధి ఉంది కాబట్టి అలా చెప్తాను సార్ అంటారా? కొంచెం హోల్ హార్టెడ్గా ఐఆమ్ హెల్తీ. ఐఎమ్ హెల్తీ. బలంగా చెప్పండి సార్. ఐఎమ్ హెల్తీ. నేను ఆరోగ్యవంతుణ్ణి. నేను ఆరోగ్యవంతుణ్ణి. ధనవంతుణ్ణి. ధనవంతుణ్ణి. నీ మైండ్ని నమ్మించు. నీ మైండ్ని నమ్మించు. దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు యూనివర్స్ కల్పిస్తాయి. ఇప్పుడు మొత్తం ఏ గేమ్? మైండ్ గేమ్. లైఫ్ మొత్తం మైండ్ గేమ్. ఒకడు పేదవాడుగా ఉంటాడంటే దానికి కారణం అతని మైండ్ సెట్. ధనవంతుడిగా ఉంటాడంటే మైండ్ సెట్. సో మనం ఏం ఆలోచన చేస్తామో ఏం మాట్లాడతామో అదిదా మన లైఫ్. అప్పుడు ఈయన ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ మాట్లాడే విషయం, ఇక్కడ మాట్లాడే విషయం ఏమంటే డబ్బు గురించి మాట్లాడతాం. ఇక్కడ ఏం గురించి మాట్లాడతాం? డబ్బు. అందరూ చెప్పు. డబ్బు. నోట్లో చెప్పాలి. మీ పేరేంటి? రమణ. రమణ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. రండి. ఓకే. మనీ ఈవినింగ్. రమణ సార్,
ప్లీజ్ వెల్కమ్ సార్ అంటే ఎవరు వచ్చినారు? రమణ సార్. అందరూ చెప్పు. రమణ సార్. మీరంతా మీకంతా వినపడిందా లేదా? వినపడింది సార్. అప్పుడు మీరెందుకు రాలేదు? పేరు 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 పెడతా పిలిచిన పేరు పెడతా పిలిచినాడు. ఆయన్ని పిలిచినారు, ఆయన వచ్చినాడు. ఎవరు పేరు పెట్టి పిలిచినాను ఆయనే వచ్చినాడు. ఎవరి పేరు పెట్టినాను? వాళ్ళే వచ్చారు. నీకు వినపడినా కానీ ఎవరిని పిలిస్తే వాళ్ళే వచ్చినారు. అవునా కదా? అవును సార్. అప్పుడు వీధిలో నిలబడుతున్న ఇజ్జి అని పిలిస్తే ఎవరు వస్తారు? కుక్క వస్తుంది సార్. పోపో అని పిలిస్తే ఎవరు వస్తారు? కోడి వస్తుంది సార్. నిజమా? ఎస్ సార్. ముందుగా ఏమైనా నేర్పించి పెట్టుకుంటా? లేదు సార్. ఇది యూనివర్స్ ధర్మాలు. ఏమి? యూనివర్సల్ ధర్మాలు. దేన్నైతే పిలుస్తావో అది ఖచ్చితంగా వచ్చి తీరు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు అందరి గ్రూప్లో రమణ సార్ రా అంటే ఎవరు వచ్చినారంటే రమణ సార్ మాత్రమే వచ్చినారు, మీరు రాలేదు. అప్పుడు ఎవరిని పిలిస్తే వాళ్ళే వస్తారు. చెప్పు. ఎవరు పిలిస్తే వాళ్ళే వస్తారు. అది వస్తువు అయినా అన్నిటికీ ప్రాణం ఉంది. వస్తువు అయినా మనిషి అయినా జీవరాశి ఏదైనా పదే పిలిస్తే అదే వస్తుంది. అప్పుడు మనమందరూ పొలం నీళ్ళు ఏడొచ్చి కూర్చొని ఎవరిని పిలిచేదానికి వచ్చినాం తెలుసా? ఎస్ సార్. డబ్బు 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 సార్. డబ్బుని పిలిచేదానికి వచ్చినాం. చెప్పు. డబ్బుని పిలిచాక వచ్చినాం సార్. మనీ. అప్పుడు రమణ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ అని నేను పిలిచింది సార్ వినపడితే వచ్చినారా వినపడకపోతే వచ్చినారా? వినపడితే వచ్చినారు. వినపడితే వచ్చినారు. అప్పుడు వినపడకుండా ఉంటే వస్తారా? లేదు సార్. ద గ్రేట్ లీడర్ మిస్టర్ రమణ సార్ ప్లీజ్ వెల్కమ్ అంటేనే వస్తారు. అట్లా కాకుండా వినపడిందా? లేదు సార్. ఇప్పుడు వస్తారా? లేదు. అప్పుడు రారు. నేను ఎందుకు చెప్పను వస్తానంటే మీరు చెప్పేది వినపడాలి. మీరు చెప్పేది వినపడాలి. పిలిచేది వినపడాలి. చెప్పు. పిలిచేది వినపడాలి. ఎవరిని పిలిచేది వినపడాలి? డబ్బు. డబ్బుని పిలిస్తే ఎవరు వినపడాలి? డబ్బుకి వినపడాలి. డబ్బుకి వినపడాలి. ఎవరు వినపడాలి సార్? డబ్బుకి వినపడాలి. డబ్బుకి వినపడాలి. అప్పుడు అర్థమైంది. అందుకుదా వచ్చి మనీ మార్నింగ్. చెప్పు. మనీ మార్నింగ్. ఇంతకు ముందు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటా ఉన్నాము. నిద్ర లేస్తే మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఫస్ట్ ఏం మాట్లాడాలి? మనీ మార్నింగ్. నీ నోటిలోని మాటే నుదుటి మీద. అందుకుదా మనం మార్చుకున్నాము. మనీ మార్నింగ్ చెప్పాలి. ఎలా చెప్పాలి? మనీ మార్నింగ్. ఎందుకు చెప్పాలంటే డబ్బు. ఇంపార్టెన్స్. మనీ నా లైఫ్ లో ఇంపార్టెన్స్. రమణ సార్కి రెస్పెక్ట్ ఇస్తాను అంటే నీ వయసును బట్టి దాన్ని బట్టి అంతా ఇచ్చేది కాలం పోయింది. పాకెట్లో మనీ ఉందా? మా సారు, మా గురువు, మా కింగ్, మా అన్న, మా తమ్ముడు, అన్ని బంధుత్వాలు ఎప్పుడు కలుగుతారు తెలుసా? చెప్పు. చెప్పు. వీళ్ళిద్దరుగా చెప్తారా మిగతా వాళ్ళకి? డబ్బు సార్. ఎందుకు చెప్పాలి? మిమ్మల్ని ఎందుకు అన్నిసార్లు నోట్లో రప్పిస్తాను తెలుసా? నోటి మాట మీరు చెప్తే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి అన్నిసార్లు అడుగుతారు. అర్థమైందా? ఎస్ సార్. రెస్పెక్ట్ Yes. చూసిస్తారు. మనీ. మనీ. హీరో లాగుంటే కూడా లేదు. నువ్వు పెద్ద అంటే కూడా లేదు. నో రెస్పెక్ట్. నీ జోబులో ఏముండాలి? డబ్బు. అందరూ చెప్పా. డబ్బు. ఎన్నిసార్లు చెప్పించేది? డబ్బు. వినపడాలి. డబ్బు. ఎవరికి వినపడాలి? డబ్బుకి వినపడాలి. అంతే కదా. అప్పుడు రెస్పెక్ట్, మనీ. సో మోర్ ఇంపార్టెంట్. ఒక మనిషి జీవితంలో ముఖ్యమైనది ఏదైనా ఒకటి ఉంటే అదే మరి డబ్బు. డబ్బుదా, వేరేది లేదు. సో ఆ దాని విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. మనీ గురించి మాట్లాడబోతున్నాం. అప్పుడు ఎవరిదైనా ఫోన్ రింగ్ అవ్వచ్చా? లేదు సార్. అరగంట అవుతుంది. ఇది చూడండి, ఈ దేశం నుండి బయట దేశం కూడా పోయినారు. దేనికి తెలుసా? డబ్బు. డబ్బు సంపాదించాలి. రాత్రి నైట్ డ్యూటీలు అంతా కూడా చేస్తారు. డ్యూటీలు దేనికి? డబ్బు. హెల్త్ గురించి. హెల్త్ కూడా పాడవుతుంది. అయినా దేని గురించి? డబ్బుకే సార్. అప్పుడు ఇప్పుడు మనం మాట్లాడబోయేది డబ్బు గురించి. అట్లాంటప్పుడు ఫోన్ రింగ్ అవ్వచ్చా? లేదు సార్. మధ్యలో లేచిపోవచ్చా? లేదు సార్. అప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుంది. మీరు రెడీనా? ఎస్ సార్. లేదు, 1 అవర్ అవుతుంది. ఇప్పుడు ఎస్ సార్. అందరూ రెడీ. 2 అవర్స్ అవుతుంది. రెడీ ఇప్పుడు? రెడీ సార్. అర్ధరాత్రి అవుతుంది. రెడీ సార్.
ఆ మేడం ఎట్లా సార్ అర్ధరాత్రి అంతా ఉంటూ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే 45 మినిట్స్ లేదంటే 1 అవర్ తెలుసుకుందాం. అందరూ ధనవంతులు అవ్వాలి. అందరూ ధనవంతులు అవుతాం సార్. రమణ సార్. సార్, అప్పుడు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు క్లాప్స్ కూడా కొట్టాలి. క్లాప్స్ ఎందుకు కొట్టాలంటే ఆరోగ్యంగా ఉండేదండి. దేనికి? ఆరోగ్యం. ప్రపంచంలోనే మనుషులు ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు తెలుసా? ఓ గ్రూప్ ఉండాలి. వాళ్ళు లేడీస్ కాదు, జెంట్స్ కాదు. వాళ్ళు ఎవరు? హిజ్రాస్. ఎవరు? హిజ్రాస్. 0.5. వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారంటే వాళ్ళు ఏం తింటారంటే మనం తినేదే తింటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమంటే వాళ్ళ అవయవాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. అవయవాలు బాగా పనిచేయాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలి. రక్త ప్రసరణ బాగా జరగాలంటే మన బాడీలో అవయవాల యొక్క నర్వ్ సెండింగ్స్ అరిపాదాల్లో అరిచేతుల్లో ఉన్నాయి. ఆ నరాల యొక్క ఎండింగ్స్ ఎప్పుడైతే పనులు చేస్తాం చేతులతో మామూలుగా చెప్పులు లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. గుర్తుంది, వ్యవసాయం ఎలా చేస్తున్నారు? చెప్పులు లేదు, చెప్పులు ఉండదు, గ్లౌజ్ కూడా ఉండదు, చేతులతోనే చేస్తున్నారు. అప్పుడు నర్వ్ సెండింగ్స్ ఎక్కడ ఉంటాయి? అరిచేతుల్లో, పాదాల్లో. ఆటోమేటిక్గా బ్లడ్ స్టిమ్యులేట్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎవరు? వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులు. ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తారు? అక్యుపెంచర్ చెప్పులు చూసినారా? అక్యుపెంచర్ చెప్పులు ముళ్ళుగా ఉంటాయి. దాన్ని వేసుకొని నడిస్తే బీపీ, షుగర్ అన్ని కంట్రోల్కి వస్తాయి. వేసుకొని నడిస్తే రక్త ప్రసరణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ. ఇది నిజమా అంటే అవును. చేతులతో పనిచేసే వాళ్ళు, చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. రక్తం, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది వాళ్ళకి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్పని వస్తానంటే మనం ఆరోగ్యంగా ఉండేదానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే స్టిమ్యులేట్ అవ్వాలి. వ్యవసాయం చేద్దామా? క్లాప్ కొడదామా? క్లాప్స్ కొడతాం సార్. వ్యవసాయం చేసేదానికి పోలేమా? లేదు, ఇంకా అవకాశం లేదు. అప్పుడు స్టిమ్యులేట్ అవ్వాలంటే ఏం చేయాలి? క్లాప్స్ కొట్టాలి సార్. తెల్లవారితో చెప్పులు లేకుండా ఇసుకలో నడవాలి. అవకాశం దొరికినప్పుడు క్లాప్ కొట్టాలి. ఇది రెండూ చేస్తే మనం హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు, మాత్రలు తినాల్సిన అవసరం లేదు. తింటా ఉంటారు కదా కొంతమంది. ఇక మీద తినకుండా మాత్రలు తింటామా? క్లాప్స్ కొడతామా? క్లాప్స్ కొడతాం సార్. అప్పుడు అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి తెలుసా? క్లాప్స్ కొట్టాలి. అంటే ఇక అవకాశం అంటే ఏం తెలుసా? ఒక మంచి మాట చెప్పినాము, అప్పుడు ఏం చేయాలి? క్లాప్స్ కొట్టాలి. దేనికి? మంచి మాట, ఆరోగ్యం కోసం. మంచి మాట కోసం కాదు, ఆరోగ్యం కోసం. అది అవకాశం. పోయి ఆరోగ్యంగా ఉండేదానికి హాస్పిటల్లో పోయి క్యూలో నిలబడుకొని చేస్తాం కదా. ఇక్కడికి అవకాశం వచ్చినప్పుడు క్లాస్ కొడతాం. ఒక మంచి మాట చెప్తే ఏం చేయాలి? ఒక చెడ్డ మాట చెప్తే ఏం మాట్లాడుతుంది? చెడ్డ మాట చెప్తే కూడా క్లాస్ కొట్టు. దేనికి? క్లాస్ కొట్టు ఏమొస్తాయి సార్? హెల్త్ వస్తుంది, అంతే కదా. అప్పుడు దేనికన్నా క్లాస్ కొట్టు. అవకాశం మీడే ఉంది. నేను గుర్తుండే ఏదో తప్పు చెప్పింటానండి, అవునా కదా. బోర్ కొట్టిందానికి అప్పుడు ఏం చేయాలి? ఇంకా బాగా కొట్టాలా. నేను వెళ్ళిపోతాను మాట్లాడుకుంటా. అప్పుడు కొడదామా? దేనికి కొట్టాలి క్లాప్స్? ఆరోగ్యం కోసం. కొట్టు, నీ ఆరోగ్యం కోసం. ఇది ఆరోగ్యం కోసం కొట్టినట్లేదు. నేను చెప్పి ఇంకా బాధపడతారు, బాధపడతారని కొడుతూ ఉంటారు. నా పోరు పడ లేకుండా కొడుతూ ఉంటారు. కరెక్టా? నీ ఆరోగ్యం కోసం అంటే అట్లా కాదు, చిల్లని బ్లడ్ సర్క్యులేషన్ జరిగే విధంగా కొట్టాలి. ఇలా కొట్టాలి. వాళ్ళు హిజ్రాస్ వచ్చి హాస్పిటల్ పోరు, హెల్తీగా ఉంటారు. దానికి కారణం ఏమంటే క్లాప్స్ కొడతారు. వాళ్ళు దేనికి కొడతారు తెలిసిన? క్లాప్స్ ఆరోగ్యంగా ఉండేదానికి కాదు. వాళ్ళు భిక్షం అడిగేదానికి అడుగుతారు, ఆ సాకులోనే క్లాప్స్ కొడతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే నేను చూసినారా? లేదు సార్. హాస్పిటల్లో బెడ్లో చేరినానని ఎవరైనా చెప్పింటే చూసినారా? లేదు సార్. హిజ్రాస్ లేదు కదా. లేదు సార్. అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉండేదానికి సీక్రెట్ ఏమి? క్లాప్స్. అప్పుడు కొట్టండి ఒకసారి బాగా. కరెంట్ పోయిందా? సరే, రైట్. మనం దేని గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నామంటే డబ్బు, మనీ. చెప్పు. మనీ. ఫస్ట్ ఇన్కమ్. ఏమది? ఇన్కమ్. రెండోది వచ్చిన ఇన్కమ్ మనం ఏం చేస్తాం? ఆదాయం.
ఆదాయం అంటే ఏంటి? మనం ఏదైనా పని చేస్తే డబ్బులు వస్తాయి కదా, దాన్ని ఆదాయము అంటారు. వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తాం? ఖర్చు చేస్తాం. ఏదైనా వంకులో ఎత్తుకొని పోయి చేస్తామా? ఖర్చు పెడతాం. ఖర్చు దేనికి చేస్తాము? కరెంటు అవసరాలకు చేస్తాం. చెప్పండి. అవన్నీ ఇన్ని రోజులు ఎక్కడ ఏ పుస్తకాల్లో ఏ స్కూల్లో కూడా కానీ మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పలేదు. అందుకే బతుకు తెరువులో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని దేశాల్లో వచ్చి ఫస్ట్ బతుకు తెరువు ఎలా ఉండాలి, ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి అనేది ఎడ్యుకేషన్ ఉంటుంది. మన ఇండియాలో అలా లేదు. సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలాంటివి నేర్పించి పంపిస్తారు. మొత్తానికి లైఫ్ పర్ఫెక్ట్గా లీడ్ చేయాలంటే దేని గురించి బాగా తెలుస్తుంది? మనీ మేనేజ్మెంట్. ఏమి? మనీ మేనేజ్మెంట్. లైఫ్ బాగుండాలంటే అర్థమైందా? అప్పుడు ఇన్కమ్ అంటే ఆదాయం. వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తాం? ఎక్స్పెన్స్. అదే ఆదాయం, ఖర్చు. ఖర్చు దేనికి చేస్తామంటే మన అవసరాలకు చేస్తాం. చెప్పు. మన అవసరాలకి ఖర్చు చేస్తాం కదా, అది రోజు రోజుకి పెరుగుతా ఉందా తగ్గుతా ఉందా? పెరుగుతా ఉంది సార్. ఖర్చు పెరుగుతా ఉంది. నీ ఆదాయం పెరుగుతా ఉందా? జీతము లేదు సార్. లేదు. అప్పుడు మనం ఖర్చు చేస్తా ఉండేదాన్ని ఎక్కడైనా తగ్గించేదానికి ఆస్కారం ఉందా? లేదు సార్. చెప్పు. లేదు. లేదు. ఉందా? లేదు. గమ్మునే ఉంటే అర్థం లేదు. ఉంది అని అర్థం. గమ్మునంటే ఏమని అర్థం? ఉంది. ఖర్చు తగ్గించే ఆస్కారం ఉంది. లేదు. చెప్పు. లేదు. లేదు. అలా ఖర్చు తగ్గింది, ఖర్చు తగ్గించని కాదు. ఒకవేళ ఖర్చు పెరుగుతుంది, అప్పుడు మనం పనిచేసే జాగాలు పోయి నాకు ఖర్చు పెరిగింది, నా జీతం పెంచు అని అడిగితే పెంచుతారా? పెంచారు సార్. చెప్పు. పెంచారు సార్. అప్పుడు ఖర్చు తగ్గించని కాదు. చెప్పు. ఖర్చు తగ్గించడం కాదు, ఆదాయం పెంచడం. ఆదాయం పెంచడం కాదు. ఇది నిజం. ఇది నిజం. ఇప్పుడు చెప్పు. ఇది నిజం. చెప్పు. ఇది నిజం. ఇది నిజం. ఇప్పుడు చిత్తూరు నుండి నేను ఎందుకు వచ్చినానంటే ఖర్చు తగ్గించడం కాదు, ఆదాయాన్ని పెంచడం కాదు అనేది నిజము. దాన్ని అబద్ధం చేసేదానికి వచ్చింది. క్లాప్స్ క్లాప్స్. అంటే ఇది నిజం ఒకటి తెలిసినాం. ఖర్చు తగ్గించడం కాదు, పెంచడం కాదు. కానీ ఇప్పుడు ఏం చెప్పబోతున్నా నేను? ఖర్చుని తగ్గిస్తాం. చెప్పు. ఖర్చుని తగ్గిస్తాం, ఆదాయం పెంచుతాం. మంచి విషయమే కదా? ఎస్ సార్. ఇప్పుడు క్లాప్. ఇప్పుడు క్లాప్. ఇప్పుడు ఎక్స్పెన్స్ ఖర్చు చేసేటప్పుడు సంతోషంగా చేస్తామా, పుల్లుకుండా చేస్తామా? పుల్లుగుండగా చేస్తాం. ఖర్చు పెట్టేటప్పుడు పుల్లుగుండగా చేస్తాం. జల్సా. అన్ని టైప్స్ పుల్లుకుంటానే ఖర్చు పెడతాం. అవునా కదా? అయిపోతుంది డబ్బులని. ఖర్చు చేస్తే పోతాదా వస్తాదా? పోతుంది. ఖర్చు చేస్తే పోతుంది. ఎందుకు పోతుంది? డబ్బు. డబ్బులు పోతుంది. కానీ ఇప్పుడు నేనేమంటానంటే ఖర్చు చేస్తే డబ్బులు వస్తుంది. చెప్పండి. ఖర్చు చేస్తే డబ్బులు వస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు ఆలోచించుకుంటే ఎలా సార్? చిత్తూరు నుండి పిచ్చి పెట్టిపోయినాడు వచ్చిండు. కరెక్టేనా? ఎవరన్నా విన్నారా ఖర్చు చేస్తే డబ్బు వస్తుందని? ఏం సార్ అప్పుడు పిచ్చోడే కదా, ఇంట్లోడే కదా అనుకుంటారా లేదా సార్? నువ్వే చెప్పు కావాలంటే మీ ఊర్లో ఖర్చు చేస్తే డబ్బులు వస్తుంది అతని అని చెప్పి చూడు. వీడు ఎవడో పిచ్చోడు ఇచ్చిన్నాడు అనుకుంటాడు. అంటే ఇంతవరకు లేదు కదా సార్ ఆ మాట. కానీ ఆ మాట కూడా నేను ప్రూవ్ చేస్తాను. ఇది మంచి విషయమే కదా? ఎస్ సార్. క్లాప్. ఖర్చు చేస్తే ఈ 3 విషయాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఖర్చు తగ్గించే దాని గురించి మాట్లాడతాం. ఎలా తగ్గిస్తాం వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ బైక్ గురించి మాట్లాడాలి. ఏం బైక్? ఈ బైక్. ఈ బైక్ అంటే ఏం చెప్పు. ఎలక్ట్రిక్ బైక్. చెప్పండి. ఎలక్ట్రిక్ బైక్. ఎలక్ట్రిక్ బైక్. ఈ ఊర్లో ఎన్ని భాషల్లో ఎన్ని రకాలుగా మీకు నిక్నేమ్ లేదా? ఊర్లో కరెంట్ బైక్, ఒకే పేరే ఉంది. పేలిపోయే బైక్. చెప్తాను. ఏం సార్ పేరా? సంతోష్. సంతోష్ సార్. కరెంట్ సంతోషంగా ఉండాలి. కరెంట్ బైక్, ఎలక్ట్రిక్ బైక్, ఛార్జింగ్ బైక్, స్మార్ట్ బైక్, బ్యాటరీ బండి, సార్ చెప్పినట్టు పేలిపోయే బండి, కాలిపోయే బండి. విన్నారు కదా? ఎస్ సార్. ఆ బండి గురించి ఫస్ట్ తెలుసుకుంటాం.
దీనివల్ల లాభాలు చెప్పండి, మీకు తెలిసింది ఏదన్నా. పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ వెరీ వెరీ గుడ్ పాయింట్. ఏమని? నో పొల్యూషన్. ఏమి? No pollution. మళ్ళీ నో సౌండ్ పొల్యూషన్. సౌండ్ పొల్యూషన్ లేదంట. మళ్ళీ మైలేజ్ ఎక్కువ వస్తుంది. Petrol saving money. సేవింగ్ Saving money. అది ఫస్ట్ రావాలా? ఏమని? పెట్రోల్ మనీ Saving. సేవింగ్. మళ్ళీ జీరో మెయింటెనెన్స్, ఎందుకంటే ఇంజిన్ ఉండదు. Oil. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదోది రివర్స్ గేర్. Theft alarm. యాంటీ థెఫ్ట్ అలారం. ఏమి? రివర్స్ గేర్. అది తెలుసు కదా, కార్కి 4 వీలర్ అంటే ఉంటుంది, కానీ ఇప్పుడు దేనికి ఉంది? 2 వీలర్ వచ్చింది, ఎలక్ట్రిక్ బైక్. సేవింగ్ ఎలా సేవ్ అవుతుంది? నో పొల్యూషన్. పొల్యూషన్ లేని పొల్యూషన్ వలన ఎన్నో జీవకోటి రాష్ట్రాలు చచ్చిపోతా ఉంది వ్యాధులు వచ్చి. దీని వలన ఏమవబోతుంది? ఇన్ ఫ్యూచర్లో పొల్యూషన్ లేని దానివల్ల అన్ని జీవరాశులు ఆరోగ్యంగా తన ఆయుష్ అంతా అంతవరకు లైఫ్ లీడ్ చేస్తుంది. ఇది మంచి విషయమా కాదా? దీంట్లో సౌండ్ ఉండదు, జీరో మెయింటెనెన్స్, రివర్స్ గేర్, యాంటీ థెఫ్ట్ అలారం. ఏం తెలుసా? మామూలుగా ఇంజన్ మన బండ్లంతా దొంగతనం చేసేట్లుంటే తీసుకొని ఆటోలో వేసుకొని కూడా వెళ్ళిపోతారు. కానీ ఈ బండి దొంగతనం చేసేదానికి ముట్టుకున్నారనుకో, విసిలేసి ఊరిని ఓడి చేసేసి. ఏం చేసి? విసిలేసి. అది యాంటీ థెఫ్ట్ అలారం. ఈ బైక్లో ఉండే సూపర్ స్పెషాలిటీ ఇది. ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడాం, సేవింగ్ గురించి మాట్లాడాం. ఖర్చు ఇక్కడికి సేవ్ కాదు కదా. మీ అందరికి బండ్లు ఉందా? Yes, sir. ఉందే లేదా? Yes, sir. మీ బండి పేరు ఎంత? పల్సర్ బండి. అందరికి బండి ఉంది. ఆయన పల్సరు, నాది కూడా బండి ఉంది. నాది స్కూటీ పెట్. ఏమని? Scooty pet. నా బండికి కూడా పోవాలంటే ఏం పోయాలి? Petrol. ఈ బండికి పెట్రోల్. అప్పుడు స్కూటీ బండి 1 లీటర్ వేస్తే నా బండి ఎంత వస్తుంది మైలేజ్ అంటే 35. ఇంకొక లీటర్ వేస్తే ఎంత వస్తుంది తెలుసా? 35. కూడా 35. ఇంకో లీటర్ వేస్తే 35. అంటే ఎందుకంటే యావరేజ్ లో ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎన్ని లీటర్ వేయాలి? ఎన్ని లీటర్లు? 1 లీటర్ అంటాం మీ ఊర్లో 110. అప్పుడు 1 లీటర్ 110 అంటే 3 లీటర్లు ఎంత? 330. 330 రూపాయలు. ఎంత? 330. 330 రూపాయలు. ఎంత? 330. యావరేజ్ గా 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే 330 రూపాయలు అవుతుంది. స్కూటీలో పల్సర్ 30 వస్తుంది, 20 వస్తుంది. మీరు కూడా అంతే. ఇంకా 30 నా బండి కన్నా తక్కువ. అప్పుడు నా బండికి 1 క్లాస్ 35 కూడా రాలేదు. అది పెట్రోల్ పరిస్థితి. అప్పుడు 1 లీటర్ వేస్తే 100 కిలోమీటర్లు పోవాలంటే 330 రూపాయలు సార్. అప్పుడు ఒక రోజుకి 100 కిలోమీటర్లు యావరేజ్గా వెళ్తే నెలకి 30 రోజులకి ఎంత అవుతుంది చూడండి? 9,900 ఎంత అవుతుంది? 9,900. అందరూ చెప్పు. 9,900. కష్టంగా ఉంది చెప్పేదానికి. రౌండ్ వేసి 10,000. ఇప్పుడు ఈజీగా ఉంది కదా. మనం చెప్పాలి 10,000. 10,000. నెలకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తా ఉండేది పెట్రోల్ బండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ఎంత ఖర్చు పెట్టిస్తుందో చూడండి. ఎంత సార్ పెట్రోల్ బండిలో ఖర్చు? చెప్పు. 10,000. భయపడాలి. ఇది ఖర్చు కాదు, ధైర్యంగా చెప్పు. ఎలక్ట్రిక్ బైక్ వెళ్ళాలంటే 2 యూనిట్లు కరెంట్ కావాలి. ఎన్ని యూనిట్లు కరెంటు? 2 యూనిట్లు కరెంటు. మీ ఊర్లో 1 యూనిట్ కరెంట్ ఎంత? 5 rupees, sir. 5 రూపీస్. 0 కూడా ఉంది తెలుసా? మా ఫ్రీ ఊర్లో కరెంట్ కూడా 0. ఉంది. 5 రూపాయలు ఉంది, 3 రూపాయలు ఉంది, 10 రూపాయలు కూడా ఉంది కమర్షియల్. మనము 5 రూపాయలు పెట్టుకున్నాం యావరేజ్. 1 యూనిట్ కరెంట్ 5 రూపాయలు అంటే 2 యూనిట్ కరెంట్ ఎంత? 10 రూపాయలు. 2 యూనిట్ కరెంట్ ఎంత? 10 రూపాయలు. ఎలక్ట్రిక్ బైక్ లో 2 యూనిట్ కరెంట్ ఉంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళచ్చు? 100. ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్. చెప్పండి. 100 కిలోమీటర్. 100 కిలోమీటర్ ఎలక్ట్రిక్ బైక్ లో వెళ్ళాలంటే ఖర్చు ఎంత? 10 రూపాయలు.
మీరిద్దరు పోయి టీ తాగితే ఎంత మేడం? 20 10 రూపాయలు. ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు. ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు కూడా ఖర్చు కాలేదు. పబ్లిక్ టాయిలెట్కి వెళ్తాము, ఎంత ఇవ్వాలి తెలుసా? ఎస్ సార్ 10 రూపాయలు సార్. 10 రూపాయలు వేయాలి. ఆడ ఎంత దూరం తెలుసా? ఒక 3 అడుగులు లోపలికి పోయినాం. ఎన్ని అడుగులు? 3 అడుగులు. 100 కిలోమీటర్లు అంతగా. బిచ్చం అడిగితే ఎంత ఇవ్వాలి తెలుసా? 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు. అటు కావాలంటే ఇచ్చుకో. మినిమం అంటే వాళ్ళ 10 రూపాయలు. దానికి 5 ఇచ్చినామనుకో, దాన్ని ఎత్తుకొని పోని చేశాను. ఎందుకంటే 5 రూపాయలు వచ్చిందని ఏమి రాదు. 10 రూపాయలు ఇస్తే ఒక టీ అనే డాక్టర్. ఇప్పుడున్న పరిస్థితి అది. అంత తక్కువ అమౌంట్లో మనం ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు? 100 కిలోమీటర్లు పోవచ్చు. 100 కిలోమీటర్లు పోవచ్చు ఎలక్ట్రిక్ బైక్లో. అప్పుడు ఎంత ఖర్చు? 10 రూపాయలు. ఒకసారి చెప్పు. 10 రూపాయలు. ఆఫ్టర్ ఆల్ అంటే అది వేరే విధంగా మనం తిట్టినట్టుంది. అవునా కదా? అది చెప్పకూడదు. జస్ట్ 10 రూపాయలు. సూపర్. జస్ట్ 10 రూపాయలు. ఇది బాగుంది. కరెక్ట్. చెప్పు, ఇప్పుడు చెప్పు. జస్ట్ 10 రూపాయలు. జస్ట్ 10 రూపాయలతో మనం ఎంత దూరం వెళ్ళొచ్చు? 100 కిలోమీటర్స్. అప్పుడు ఎలక్ట్రిక్ బైక్ సూపర్ 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 సూపర్. ఒక రోజుకి 100 కిలోమీటర్లు పోతే 10 రూపాయలు. 30 రోజులు పోతే ఎంత అవుతుంది? 300 రూపాయలు. 300 అవుతుంది. ఆ 300 వచ్చి అవుతుందా లేదా కూడా చెప్తాను. నేను చిత్తూరు నుండి పలమనేరుకి మీరు పలమనేరు కదా? యతీష్ సార్, ఏం పేరు? యతీష్ సార్. యతీష్ సార్ వాళ్ళ ఇంటికాడికి వస్తే ఛార్జింగ్ అయిపోయింది.